ఈరోజు మనం మరి ఫిస్టులా ఈ నానో గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మరి ఫిస్టులా అంటే ఏంటిది? ఫిస్టులా అంటే మలద్వారం దగ్గర చిన్నగా హోల్ ఒక ఓపెనింగ్ లాగా అయిపోయి అక్కడ నుంచి కంటిన్యూస్గా చీమితో కూడిన రక్తం కానీ కంటిన్యూస్గా రావడము, అక్కడ ఒక చిన్న పింపుల్ లాగా ఏర్పడడం, దాంట్లో నుంచి చీమితో కూడిన రక్తం రావడము, కొంచెం మోషన్కి వెళ్ళిన నొప్పి రావడం, అలాంటి కండిషన్ని మనం ఫిస్టులా ఇన్ నానో అంటూ ఉంటాం. మరి ఫిస్టులా రావడానికి ముందు ఏం జరుగుతుందంటే మలద్వారం దగ్గర ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. యాబ్సెస్ అంటే ఒక చీమగడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఫిస్టులా స్టార్ట్ అయ్యేది ఎలా అంటే మలద్వారం దగ్గర చిన్న లోపల గ్రంథులు ఉంటాయి, యానల్ గ్లాండ్స్. ఎలా అయితే మన చర్మం పైన గ్లాండ్స్ ఉంటాయి, దానివల్ల చెమట వస్తుందో అలాగే మలద్వారం లోపల కూడా చిన్న యానల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతాయో, ఎలా ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువసేపు కూర్చోవడము, మోషన్ అనేది సరిగా ఉండకపోవడం, కాన్స్టిపేషన్ ఉండడము, లాంగ్ జర్నీస్ చేయడము, రిపీటెడ్ ట్రామా, చిన్న ట్రామా జరగడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆ గ్లాండ్స్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ ఒక పస్ ఫామ్ అవుతుంది. ఆ పస్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ మలద్వారం దగ్గర గ్లాండ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ జరిగి అక్కడ పస్ ఫామ్ అయిపోయి అది ఎక్కువ క్వాంటిటీలో ఏం జరుగుతుందంటే బయటకు వచ్చి మలద్వారం చుట్టూ జమ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పెరియానల్ యాబ్సెస్ అంటాం. ఇది ఒక స్టేజ్ 1 అన్నమాట. చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే ఈ కండిషన్లో మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి ఏంటంటే ఇది అప్పుడు ఆ స్టేజ్లో ఎలా ఉంటుందంటే కొంతమందికి చలితో కూడిన జ్వరం కానీ, చాలామంది సెప్సిస్లో ఉండడం కానీ, విపరీతమైన నొప్పితో కానీ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఇమీడియట్గా అక్కడి నుంచి మనం పస్ అనేది డ్రైన్ చేసే పేషెంట్ అనేటోడు ఆ సెప్సిస్లో వెళ్ళకుండా మనకు పేషెంట్ని మనకి ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వగలుగుతాం. కానీ చాలామంది ఏం అపోహపడతారంటే జస్ట్ అక్కడ నుంచి చీము తీసేయడం వల్ల ఫిస్టులా అనేది తగ్గిపోతుంది, ఇంకా రాదు, మళ్ళీ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవద్దని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా మన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, స్పెషల్గా మా దగ్గర వచ్చే వాళ్ళు ఏం చేస్తుందంటే ఇలాగే 2-3 సార్లు కూడా అయ్యండి అంటే యాబ్సెస్ని ఎప్పుడైతే చీమ్ అనేది ఎప్పుడైతే జమ అవుతుందో, యాబ్సెస్ ఫామ్ అవుతుందో అప్పుడు వెళ్ళడం, అయ్యండి అంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటే పస్ను డ్రైన్ చేయించుకోవడము, ట్యాబ్లెట్స్ వాడడం, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ యాబ్సెస్ వాడడం, దాన్ని మళ్ళీ డ్రైన్ చేసుకోవడం, మళ్ళీ వాడడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి ప్రాపర్గా ఎడ్యుకేషన్, పేషెంట్కి వాళ్ళ ఉన్న వ్యాధిని ఎడ్యుకేషన్ చేయించకుండా ఉండడం, దాంతోపాటు వీళ్ళకి అవగాహన లేకుండా ఉండడం, కొంతమంది పేషెంట్లు కూడా ఇలాగే తగ్గిపోతుందని అపోహలో ఉంటూ ఇలా క్రానిక్ ఫిస్టులాను డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఎప్పుడైతే చీముగడ్డ అంటే పెరియానల్ యాబ్సెస్ అవుతుందో అది జస్ట్ చీము అనేది తీయడం వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లోపడున్న గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఫిస్టులా ఫామ్ అవుతుంది. కాబట్టి వన్స్ మనము యాబ్సెస్ని డ్రైన్ చేశాక మళ్ళీ ఫిస్టులాను సెకండ్గా మనము ట్రీట్మెంట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. మళ్ళీ ఫిస్టులాకి చాలా రకాలైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఫిస్టులెక్టమీ అని, ఫిస్టులాటమీ అని, వాఫ్ట్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాంట్లో కూడా కొన్నిసార్లు రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్పెషల్గా మా సెంటర్లో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.